తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నమ్మకంతో ఈ పొత్తులో వెళ్తే తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి అనే ఒక విధ్వంసకర ముఖ్యమంత్రిని, అలాగే వాళ్ళ తాలూకు పార్టీని, వాళ్ళ అధికారాన్ని, మదాన్ని దించొచ్చు అని చెప్పి ఏదైతే విశ్వాసంతో ఆయన నమ్మారో, ప్రజలు అంతకన్నా ఎక్కువ విశ్వాసంతో ఈరోజు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడేటట్టుగా ప్రజలు ఆశీర్వదించారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన బొబ్బిలి నియోజకవర్గం, మన ప్రీతం నాయకులు కూటమి అభ్యర్థి శ్రీ బేబీనాయన గారి అఖండమైన మెజార్టీతో ప్రజలందరూ కూడా ఎంతో విశ్వాసంతో, ఆయన మీద ఉన్న వ్యక్తిగత అభిమానంతో, అలాగే జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కృషితో ఇంత అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. బొబ్బిలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించిన దగ్గర నుంచి ఒక మాట చెప్తా వచ్చారు. వై నాట్ 175 కాదు జగన్, నీ నీ చెత్త పరిపాలనకి 151 వచ్చాయి కదా, ఆ ఒకటి తీసేస్తే 15 వస్తాయన్నారు. ప్రజలు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఆ ఒకటికి బదులు మధ్యలో ఉన్న 5ని తీసేసి 11 ఇచ్చారు. సో ఈ మ్యాండేట్ని అర్థం చేసుకోకుండా ఈరోజు బేదేడుపులు ఏడుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలు మోసం చేశారని చెప్పి ప్రజలని తప్పుతో పడుతున్నారు. ఇది కూటమి తరఫు నుంచి మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి తెలియజేస్తున్నాం. ఇది వాళ్ళ పార్టీ కానీ, వాళ్ళ తాలూకు పరిపాలనకు కానీ ఇది ఒక మ్యాండేట్ అని చెప్పి అర్థం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాం. జనసేన పార్టీ తరఫున నాయన్ గారి సమక్షంలో చాలాసార్లు పలు సందర్భాల్లో బొబ్బిలి నియోజకవర్గంలో ఎక్కడ మీటింగ్ జరిగినా మేము చెప్పాం. జనసేన పార్టీ ఎప్పుడు కూడా భారం కాదు, బాధ్యతతో వ్యవహరిస్తుందని చెప్పి, అదే బాధ్యతతో ఈ అద్భుతమైన అవకాశం ప్రజలు ఇచ్చారు. ఈ అవకాశాన్ని బేబీనాయన గారు ఇప్పుడే కొన్ని మాటలు చెప్పారు అడ్మినిస్ట్రేషన్ పరంగా. ఇదే స్ఫూర్తితో, ఇదే ఆదర్శవంతమైన పరిపాలనని బొబ్బిలి నియోజకవర్గానికి అందిస్తారని, మన బొబ్బిలి నియోజకవర్గానికి పరిమితం కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాలు మన మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి, మన ప్రాంత అభివృద్ధి కోసం బేబీనాయన గారు వేసే ప్రతి అడుగులో కూడా మా తాలూకా సహాయ సహకారాలు, ఆయన అడుగులో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం.